దేవుని యొక్క కృపలో మరి జతపరచబడుతూ ఉన్న వంశీ మహేష్కు, అదేవిధంగా మరి పెండ్లి కుమార్తె అమూల్యకు మరి ప్రభు పేరిట ఎవరికి కూడా నా యొక్క శుభాలు అదేవిధంగా దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వివాహము దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినాలి. ఎందుకంటే మనము దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు అన్ని విషయాల్లో కూడా మరి రోజు జతపరచబడుతూ ఉన్న ఇరువురిని అదేవిధంగా మన యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరికీ కూడా బాగా తెలుసు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఘనమైన వివాహంలో దేవుడి చేత జతపరచబడుతూ ఉన్న మహేష్, అమూల్య, అదేవిధంగా ఇక్కడ చేరిన మన అందరం కూడా ఒక 3-4 విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క కృపలో ఒక కుటుంబం కట్టబడాలి అంటే జ్ఞానము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా తెలివి చేత దాని గదులు స్థిరపరచబడును, విస్తరింపబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నూతనముగా జతపరచబడుతున్న మీరిరువురు కూడా మీరు దేవుని జ్ఞానం చేత మీ యొక్క ఇల్లును కట్టుకోవాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రభువాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. ప్రభువాన్ని, ఎందుకంటే వివాహానికి ఆహ్వానం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆహ్వానం మనందరం కూడా జరపకపోతే ఆ యొక్క వివాహానికి ఎక్కువగా రావడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అదేవిధంగా మీ యొక్క నూతన జీవితంలోకి కూడా మొట్టమొదటిగా యేసు ప్రభువాన్ని ఆహ్వానిస్తే ఆ యొక్క ఆహ్వానాన్ని బట్టి ప్రభువు మీ యొక్క జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు, అదేవిధంగా మీ యొక్క కుటుంబము అనేక మందికి దీవెనకరంగా మాదిరిగా దేవుడు నడిపిస్తాడు అని మీరు ఇరువురు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కానా వివాహంలో చదవబడిన 2వ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి తల్లి అయిన మరియను, అదేవిధంగా యేసు ప్రభువారిని ఆయన యొక్క శిష్యులను వారు ఆహ్వానించారు. కనుక మనం ఏం చేస్తామంటే మనం చేసుకునే వివాహంలో మనుషులను ఆహ్వానిస్తాం, అతిథులను ఆహ్వానిస్తాం, అదేవిధంగా స్నేహితులను ఆహ్వానిస్తాం, కానీ దేవుని మాత్రం మన యొక్క వివాహంలోనికి ఆహ్వానించలేదు. దేవుని మాత్రం మనం పక్కన పెడతా ఉంటాం. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మీ యొక్క వివాహంలోనికి, మీ యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారో, ఈ కానాలే ఊరిలో వివాహంలోనికి యేసు ప్రభువాన్ని ఎప్పుడైతే ఈ యొక్క పెళ్లి కుమారుడి యొక్క తలుపు నుండి వారు ఆహ్వానించి ఉన్నారో, ప్రభువారు అక్కడ వెళ్ళి నివసించడానికి లేకపోతే అక్కడ జరిగే వివాహానికి వెళ్ళడం జరిగింది. అయితే మీరు దేవుని యొక్క కృపలో ఆయనను ఆహ్వానించిన తర్వాత రెండోది ఏం చేయాలంటే మీ యొక్క జీవితంలో ఎంపీనెస్ అనేది ఉండాలి. యేసుని మీ జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత ఖాళీ హృదయం అన్నది మీ యొక్క జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క మాటను తెలియజేస్తా ఉన్నారంటే ఈ ఖాళీ హృదయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో ధారాళంగా నింపబడుతూ ఉంటుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును. ఈ ఎంపీనెస్ అన్నది మీ హృదయంలో ఉంటే ఆ ఎంపీనెస్ ద్వారా దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి లోటును కూడా ఆయన గుర్తిరుతూ ఉంటాడు. మీ జీవితంలోకి వచ్చిన యేసు ప్రభువారు మీ యొక్క జీవితంలో, మీ కుటుంబ జీవితంలో మరి కలిగి ఉన్న యొక్క లోటునంతా కూడా ఎరిగి ఉండాలి అంటే మీరు మూడోది ఏం చేయాలి అంటే మీరు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థన ద్వారా మీ యొక్క జీవితాన్ని ప్రారంభిస్తే మీ జీవితంలో వచ్చి ఉన్న యొక్క శోధనలన్నీ కూడా మీరు ఎదిరించే శక్తిని దేవుడు మీకు దయచేస్తా ఉంటాడు. మొట్టమొదటిగా ఆయన ఆహ్వానించాలి, రెండో
రెండవదిగా మీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. మూడవదిగా ప్రార్థన అన్నది ఉండాలి. నాలుగో మాట ప్రాముఖ్యత తెలియజేసి నా యొక్క సందేశాన్ని ముగిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా మనం సాధించడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఈ ప్రార్థన అన్నది నీ యొక్క ఇంటిని కట్టాలి. స్త్రీకి అలంకారం ఏమిటి అంటే ప్రార్థన జీవితం అన్నది అలంకారం స్త్రీ. ఈ ప్రార్థన జీవితం ఉన్నవారు దేవునికి ఎలాగైతే లోబడతారో పురుషునికి కూడా అలాగే లోబడుతూ ఉంటారు. అయితే నీవు లోబడుతున్న జీవితాన్ని ఎలాగ కనపరచాలి అంటే నాలుగవదిగా మీ యొక్క జీవితంలో నుండి తీసివేయాల్సిన ఒక విషయం మీ ఇద్దరు కూడా జతపరచబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా దేవుని యొక్క కృపలో మరి యొక్క కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. నూతనంగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఐ అనే స్వభావాన్ని తీసివేయాలి. ఐ అంటే నేను అనే స్వభావాన్ని మీరు కూడా తీసివేయాలి. ఎందుకంటే ఈ నేను అనే స్వభావమే మన యొక్క కుటుంబాల్లో అనేకమైన గొడవలకు లేకపోతే మనస్పర్ధాలకు లేకపోతే అనేకమైన ఇతర విషయాలకు దారి చేస్తూ ఉంటుంది. మహేష్ నువ్వేమో ఎందుకో నేను ఉదయం నుండి కష్టపడాల్సి ఉన్నాను, నా సంపాదన నా ఇది నేను సంపాదిస్తూ ఉన్నాను అని మీరు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటావో అప్పుడే మీ యొక్క జీవితంలో ఒక అపవాది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నేను అనే పదాన్ని తీసివేసి ప్రభువాన్ని మీ యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తే కానా విందులో ఉన్న లోటు ఆయన ఎదిగి అక్కడ సమృద్ధిగా ఆయన యొక్క దీవెనలు కుమరించి మీరు కూడా నేను అనే ఆ యొక్క పదాన్ని తీసివేసి మేము అనే మాటను ఉపయోగించుకుంటే దేవుడు మీ కుటుంబాన్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మీ యొక్క మాట ఎందుకని తెలియజేస్తూ ఉంటాడంటే ఇప్పుడు వరకు కూడా ఇద్దరు వేరు వేరు జీవితాలు, వేరు వేరు ప్రపంచాలు, వేరు వేరు మనస్సు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ నుండి కొద్ది సమయం తర్వాత మీరిద్దరు కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్లుగా ఏక శరీరులై ఉండురు. ఏక శరీరులై ఉండురు కనుక నేను తీసివేసి మేము అని మీ జీవితాన్ని ప్రారంభించి మీ యొక్క జీవితం అంతా కూడా దేవుడు ఆశీర్వదింపబడేలాగా మీరు ఆయన కలిగి నడుచుకోండి. మీరిరువురు కూడా మొట్టమొదటిగా దేవునికి లోబడి దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానాన్ని మరి దేవుని యొక్క అందరూ కూడా కోరుకోవాలని ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా వందనాలు చేస్తున్నాం. మరి బిడ్డ ఆ కార్యక్రమం వెళ్ళిపోతాం. మానవుల మాట్లాడుతాం.